ప్రభు పేరిట మీకు అందరికీ కృప కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఈ దినములలో చాలామంది ఎక్కువగా సరసాలు మాట్లాడుతూ ఉంటారండి. తర్వాత బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొందరైతే పోకిరి మాటలు, పనికిరాని వ్యర్థమైన వెర్రి మాటలండి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ మూడు ఉండకూడదు. దేవుని బిడ్డలకు ఇవి తగవండి. మనము ఎప్పుడు కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి. ఎప్పుడైతే కృతజ్ఞతావచనం మనం ఉచ్చరిస్తాం, అప్పుడు ప్రభు వలన మనము కృపకు యోగ్యులుగా మలచబడతామండి. చూడండి, ఆధ్యాత్మిక జీవితంలో మందిరానికి వెళుతూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, బలలో చేయివేస్తాము, మహిమగల దేవుని పరిచయం చేస్తూనే కొందరు బూతులు మాట్లాడుతుంటారు, మళ్ళా సరసలాడుతూ ఉంటారు, పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటారండి. అవి మనలో ఉన్నంత కాలము మన జీవితం పతనమే కానీ ఆశీర్వాదకరంగా ఎప్పుడు కూడా నిలబడదండి. గనుక ఈ రోజున నీ జీవితం ఎలా ఉన్నది? బూతులు మాట్లాడుతున్నావా? సరసోక్తులు నువ్వు ఉచ్చరిస్తున్నావా? పోకిరి మాటలు నువ్వు పలుకుతూ ఉన్నావేమో. మన జీవితంలో ఇవి ఎప్పటికీ మనం కలిగి ఉండకూడదు. మనం ఏం చేయాలంటే కృతజ్ఞతావచనమే కలిగి ఉండాలి. ఒకరోజు ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తూ ఉండగా అక్కడున్నటువంటి యూదా మత పెద్దలు, కొందరు శాస్త్రులు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని చెప్పి రాళ్ళు తీసుకొని అతన్ని కొట్టడం ప్రారంభించారండి. అతని పేరు స్టెఫన్. అతడు కృతజ్ఞతావచనమే ఉచ్చరించాడు. ప్రభువా, వీరేం చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు అన్నట్లుగా అతడు స్టెఫను ఆ మాట పలుకుతూ ఉండగానే అక్కడున్నటువంటి వారందరూ రాళ్ళు తీసుకుని చంపారండి. అంటే చంపుతూ ఉన్నప్పుడు కూడా ఇతడు కోపపడి బూతులు మాట్లాడలేదు. ఇతడు ఒక పరిశుద్ధంగా కృతజ్ఞతావచనమే ఉచ్చరించాడు గనుకనే అతడు చనిపోయిన దేవుని కొరకు ఒక హతసాక్షిగా మార్చబడ్డాడు, పరలోకం చేర్చబడ్డాడు. ఈ రోజున మన జీవితం ఎలా ఉన్నది? మనం అనేకులను రాళ్ళు రువ్వేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అనేకులను తమ్ముడని, అన్న అని, చెల్లెని, బాబాయ్ అని అలా వరుసలన్నీ పక్కన పెట్టేసి వారితో మనం సరసాలు మాట్లాడుతూ ఉంటాం. ఇవి మనకు తగవండి. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతావచనమే ఉచ్చరింపాలి. ఆ ఉచ్చరించినప్పుడు దేవుని యొక్క కృపకు మనం పాత్రలుగా ఎంచబడతాం. నిశ్చయముగా నీవైతే ఒక పరిశుద్ధంగా దేవుని కొరకు స్టెఫను వల్ల జీవిస్తున్నావు. నా ప్రభు అధికమైన కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, స్తోత్రము నాయన. మా జీవితంలో మేము బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఉచ్చరింపకూడదని, అవి మాకు తగవని మేము ఎల్లప్పుడూ స్టెఫను వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మనసు కలుగు చేయండి. ఇప్పటికే నీ బిడ్డలకు నాయన ఎవరైతే బూతులు మాట్లాడి, పోకిరి మాటలు మాట్లాడి, సరసోక్తులు మాట్లాడి వారి యొక్క విశ్వాస జీవితాన్ని బద్దలు చేయుచున్నారో వారిని మీరు దర్శించండి. ప్రభువా, నీకు స్తోత్రం. నిశ్చయముగా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.